భారతదేశంలో రాజకీయాలు అనేటివి ఎలా ఉంటాయంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. ఎంత పెద్ద సీనియర్ లీడర్ అయినా సరే కూడా ఈ రాజకీయాలని ప్రిడిక్ట్ చేసే అవకాశం అనేది ఉండదు. ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఎవరు ఏ పార్టీలకైనా వెళ్ళిపోవచ్చు, ఎప్పుడు ఏ పార్టీ గెలుస్తుందని కూడా ప్రిడిక్ట్ చేయడానికి అనేది ఉండదు. ఇక్కడ మనం రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ చూసుకుంటే గువ్వల బాలరాజు గారు ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అపోజిషన్లో ఉన్న తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరారు. ఇక్కడ గువ్వల బాలరాజు గారు కూడా కేటీఆర్ గారిని విమర్శిస్తూ కేటీఆర్ గారి దగ్గర ఎక్కువ స్కిల్స్ ఉండొచ్చు, లేకుంటే విదేశాల్లో చదువుకొని ఉండొచ్చు, కాకపోతే నాకున్నంత అనుభవం కానీ లేకుంటే నేను కింది స్థాయి నుంచి ఒక లీడర్గా ఎదుర్కొంటూ వచ్చిన కేటీఆర్ గారు అయితే అలా వాళ్ళ నాన్నగారు అంటే కేసీఆర్ గారు ముందే రాజకీయాల్లో ఉన్నారు, ఇలాంటివి కొన్ని అనుభవించారు కాబట్టి నాకు ఎంతైతే కడుపు మంట ఉందో కేటీఆర్ గారికి అంత కడుపు మంట లేకపోవచ్చు, అంటే అంత కష్టం తెలియకపోవచ్చు అని గువ్వల బాలరాజు గారు అన్నారు. ఇక్కడ రాజకీయాలు అనేటివి ఎట్లుంటాయంటే ఎప్పుడు ఏమైతే తెలియదు, ఎవరు ఏ పార్టీలకు పోతారో తెలియదు. కాంగ్రెస్ గెలిచినాక కూడా ఎంతమంది వెళ్ళిపోయారో మనం చూసినాం కూడా.